ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మరి తగ్గదు, క్రియాటినిన్ తగ్గదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. లేదండి, ప్రకృతి మనకి అనేక ఆప్షన్స్ ఇచ్చింది. ఇక్కడ ఒక రీసెర్చ్ పేపరు రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లాంటి పెద్ద ఒక సంస్థ ఆధ్వర్యంలో రిలీజ్ అయినటువంటి రీసెర్చ్ పేపర్‌లో 6 కిడ్నీ పేషెంట్ స్టేజ్ 2, 11 మంది కిడ్నీ పేషెంట్ స్టేజ్ 3, 6 కిడ్నీ పేషెంట్ స్టేజ్ 4 మీద రీసెర్చ్ చేయడం అయితే జరిగింది. నేచర్‌లో దొరికే ఒక సహజ సిద్ధమైనటువంటి పదార్థం వాడడం ద్వారా వీళ్ళందరూ కూడా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోగలిగారు. ఈ రీసెర్చ్‌లో రిజల్ట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే గనక చాలా అద్భుతంగా 6 మంత్స్‌లో వీళ్ళు క్రియాటిన్ తగ్గడం జరిగింది. తద్వారా వీళ్ళు ప్లాస్మా క్రియాటినిన్ రేషియో అనేది 19% ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. జిఎఫ్ఆర్ అనేది పెరగడం జరిగింది దానివల్ల. అలాగే ప్రోటీన్ లీకేజ్ అనేది 32% తగ్గడం అనేది జరిగింది. సో ఇది ఒక అద్భుతమే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రకృతి ఇచ్చినటువంటి అంశాలను వినియోగించుకొని మనం తగ్గించుకోవడం అనేది అద్భుతమే కదా. సో దీనికి ఇవి కెమికల్స్ కాదు కదా, కెమికల్సే చాలా మనం వాడేస్తున్నాం. సో ఇది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నప్పుడు వాడడంలో తప్పేముంది. సో వైద్యులు సమక్షంలో దీన్ని వాడుకోవడం ద్వారా వాళ్ళ సలహా మేరకు మనకి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ రీసెర్చ్ పేపర్. గ్రేప్ సీడ్ అంటే ద్రాక్ష పళ్ళు విత్తనాలని వినియోగించడం ద్వారా ఈ రీసెర్చ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అయితే ఎటువంటి సప్లిమెంట్ వాడుకునే ముందైనా ఖచ్చితంగా